తెలంగాణ పేపర్ దగ్గరికి వస్తాం. ఇలా కొంచెం ఎక్కువనే అవుతుంది, ఏం కాదు చూడుర్రి. మల్లిగాని భాగవతం చాలా పెద్దగా ఉన్నది. ఇప్పుడు మల్లిగాని భాగవతం ఇలా మంచి గట్టిగా ఉన్నది, చూడండి తప్పకుండా. తెలంగాణకు శత్రువు కాంగ్రెస్, 100% తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్. 58 ఏళ్ళు మనన్ను గోసపెట్టింది. తెలంగాణ బతుకే నీళ్ల పోరాటం. సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు. ఏపీ మన నీళ్లు ఎత్తుకపోతుందంటే ఏడపన్న ఉత్తమ్. నా చెడ్డి గుంజుకొని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి? చెడ్డి గుంజుకొని ఏం చేస్తాడు? నాకు పడతాడా లేదని చూస్తాడేమో. మరి ఆయన ఏమో బక్క ప్రాణం, ఆయన కంటే కొంచెం ఎక్కువ ఉన్నావు నువ్వు. ఆయన సైజు వేరే ఉంటుంది, నీ సైజు వేరే ఉంటుంది. ఆయన జాంగాలు నువ్వు వేసుకొని ఏం చేసుకుంటావు? అసలే ఫంగస్ వస్తుంది. ఫంగస్ వస్తే ఆగమైపోతావు, గోక్కున కాడనే ఆగిపోతుంది జీవితం అంతా. నిద్ర పట్టని అది. ఇక గోకుడు పెట్టని కాడ గోకుడు పెడితే మనశ్శాంతి ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇవ్వలేరు. రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించింది. మొదలైన బీఆర్ఎస్ చీఫ్ బస్ యాత్ర. మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో. మొత్తానికి కేసీఆర్ ఏమంటాడంటే తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. మొదటి నుండి కూడా తెలంగాణకు శత్రువు కాంగ్రెసే. అది 60లో పోరాటం కావచ్చు తెలంగాణ కావాలని, తర్వాత మొన్న 2001 నుండి సాగిన పోరాటం కావచ్చు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చంపింది తెలంగాణ బిడ్డలను. ఈ తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 1300 మంది తెలంగాణ బిడ్డలు తమకు తాము కాల్చుకొని సావడము, ఎదిరించి పోరాడి సావడము కారణం తెలంగాణ శత్రువు కాంగ్రెసే. ఆ దుర్మార్గం అంతా కాంగ్రెస్దే. ఇక ఇక్కడ షెడ్యూల్ గుంజుకపోవడం అంటే షెడ్యూల్ గుంజుకపోయి ఏం చేస్తారండి రేవంత్ రెడ్డి గారు? మరి ఇది జదిపోయే ముచ్చట. కాబట్టి తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ అని కేసీఆర్ చెప్తున్నది 100% నిజం.